పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పులివెందల్లో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పులివెందల్లో 10,601 ఓట్లు ఉంటే ఒంటిమిట్టలో 24,600 ఓట్లున్నాయి. పులివెందల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు పోలీసులు. పోలింగ్ బూత్ల మార్పుతో ఓటర్ల ఇబ్బంది ఏర్పడుతోంది. ఒక గ్రామంలోని ఓటర్లకు మరో గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఇప్పటికే దాడులు, హత్యాయత్నాలతో పులివెందల అట్టుడుకుతోంది. గ్రామాల్లో కీలక వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు. వందలాది మంది వైఎస్ఆర్సీపీ నేతలపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నారు. పోలింగ్ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కనపడకుండా కుట్రలు చేస్తున్నారు. కూటమి కుట్రలతో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక రణరంగంగా మారింది. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేశారు. రైట్, పులివెందులలో తాజా పరిస్థితిపై మా కరెస్పాండెంట్ రవీందర్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. రవీందర్, చెప్పండి, మొత్తానికి నిన్నటితో ప్రచార పర్వం ముగిసింది. ఇక రేపే పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఏంటి అక్కడ పరిస్థితి? సో పోలింగ్ కేంద్రాల్ని ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి మార్చేసిన నేపథ్యంలో మరి వాళ్ళు ఎదుర్కోబోయే సమస్యకి ఏదైనా పరిష్కారం ఉందా? పోలీసులు గ్యారంటీ ఇస్తున్నారా? ఖచ్చితంగా పోలింగ్ శాతం తగ్గుతుంది అని వైఎస్ఆర్సీపీ అంటోంది. ఏంటి మీదకి ఇన్పుట్స్? హరి, ప్రధానంగా ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో, పులివెందుల మండలంలో ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ సంబంధించినటువంటి ప్రధాన సమస్య తాము ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలనేది. ప్రస్తుతం కూడా అదే సమస్య కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో సమాచారం అందించకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఒక అయోమయం అయితే పులివెందుల మండలంలో ఉన్నటువంటి ఓటర్లు ఎదుర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది ఓటర్లు హైకోర్టును ఆశ్రయించారు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ఈ ఓటర్ల జంబ్లింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో హైకోర్టులో కూడా ఆశ్రయించిన పరిస్థితి. సో మరికొద్దిసేపట్లోనే హైకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ జరగబోతున్న నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేటువంటి ఒక ఆసక్తి కూడా నెలకొని ఉంది. అయితే ఇప్పటికే హైకోర్టుకి సమాధానం చెప్పడానికి కూడా ఎన్నికల కమిషన్ అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకుల ఆదేశాల మేరకు ఒక రిపోర్ట్ కూడా తయారు చేసినట్టుగా సమాచారం అవుతుంది. అదేంటంటే ఇప్పటికీ ఓట్ల జంబ్లింగ్ పూర్తయింది కాబట్టి మళ్ళీ తిరిగి ఆ గ్రామాల్లోనే ఓట్ల పోలింగ్ ప్రక్రియని నిర్వహించడానికి వీలు అవ్వదనేది సమాధానం చెప్తూ ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఓటర్లు వెళ్లాలి కాబట్టి వారు ప్రయాణించేందుకు వీలుగా కొన్ని రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడంతో పాటు అలాగే ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తామంటూ కోర్టుకి చెప్పేందుకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా పూర్తిగా అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకుల కనుసన్నల్లోనే ఈ ఎలక్షన్ కమిషన్ కూడా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజానికి ఒక ఓటరు స్వేచ్ఛగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రతిసారి కూడా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించాలి. కానీ ఇక్కడ పులివెందుల ఉప ఎన్నికలకు సంబంధించి మాత్రం ఆ పరిస్థితి కనపట్లేదు. ఎన్నికల కమిషన్ తన స్వతంత్రతను పూర్తి స్థాయిలో కోల్పోయింది. అధికార పార్టీ నాయకుల చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయినట్టు స్పష్టమవుతుంది. ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మార్లు ఎలక్షన్ కమిషన్ కలిసి ఇక్కడ ఎదురవుతున్నటువంటి సమస్యలు గానీ, జరుగుతున్నటువంటి దాడులు గానీ, ఓటర్ల జంబ్లింగ్, అట్లాగే పోలింగ్ బూత్ల వ్యవహారం, వీటన్నిటి మీద ఫిర్యాదు చేసేందుకు వెళ్ళినప్పుడు కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, 1-2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చిన సమయంలోనేమో తీసుకున్నటువంటి ఫిర్యాదుల మీద కనీసం విచారణ జరపకపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అధికార పార్టీ నాయకుల కనుసనల్లోనే ఎన్నికల కమిషన్ కూడా పనిచేస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇక పోలీసుల గురించి చెప్పుకోవాలంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే 1400 మంది పోలీసులను కేవలం పులివెందుల మండలంలోనే నియమించామని చెప్తున్నారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి ఒక సిఐ, ఒక ఎస్ఐతో పాటు మరికొంతమంది ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటికంటే ముఖ్యంగా డీఐజీ కోయ ప్రవీణ్ గడిచిన 2 రోజులుగా పులివెందులోనే టెస్ట్ వేశారు. ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం పోలీసింగ్ అంతా కూడా కొనసాగుతుంది. ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ కూడా మొత్తం పోలింగ్ అంటే ఇక్కడ పులివెందుల పరిధిలో ఉన్నటువంటి 15 పోలింగ్ కేంద్రాలను కూడా అత్యంత సమస్యాత్మకంగా గుర్తించామని చెప్పారు. ఆ మేరకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా వెబ్కాస్టింగ్ అనేది ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కానీ వెబ్కాస్టింగ్ ఎక్కడ నిర్వహిస్తున్నారు అనే దానికి మాత్రం ఇంతవరకు సమాధానం చెప్పట్లేదు. కొన్ని చోట్ల వెబ్కాస్టింగ్ పెడుతున్నాం, మరికొన్ని చోట్ల మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారే తప్ప ఏ పోలింగ్ బూత్ లో, ఏ గ్రామంలో ఈ మైక్రో అబ్జర్వర్లు ఉన్నారు, వెబ్కాస్టింగ్ ఉందనేది సమాచారం కూడా చెప్పని పరిస్థితుంది. అంటే ఉద్దేశపూర్వకంగానే కొన్ని గ్రామాల్లో వెబ్కాస్టింగ్ అంటే వీడియో నిఘా అనేది లేకుండా చేస్తున్నారు. ఆ విధంగా నిఘా అనేది లేకుండా చేయడం వెనక ఉద్దేశం ఏంటి అనేది కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పడలేదు. సో మొత్తంగా అయితే ఒక అయోమయమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. హరి, చెప్పండి. రైట్.